హాయ్ అండి, వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం రండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బెండకాయ పచ్చడి. ఈ రెసిపీకి మనకు కావాల్సినవి బెండకాయలు, పచ్చిమిర్చి, అలానే టొమాటో. వీటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలానే కొన్ని వెల్లుల్లి రబ్బలను యాడ్ చేసుకుని వాటిని బాగా వేయించండి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించండి. అవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించండి. అవి ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకోండి. తర్వాత వీటిని బాగా వేయించండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. అవి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అలానే కొంచెం చింతపండు వేసి బాగా వేయించండి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వండి. అవి ఇలా బాగా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించండి. కొత్తిమీర, టొమాటోలు అలానే బెండకాయలు బాగా మెత్తగా వేగేంత వరకు కూడా వేయించండి. ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అవి చల్లారేంత వరకు కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసి అలానే దాంట్లో తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేయండి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా ఉండేలా చూసుకొని దాంట్లోకి కొన్ని ఆనియన్స్ మిక్స్ చేసుకుని రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పికిల్ని ఓన్లీ రైస్లోకే కాకుండా టిఫిన్లోకి కూడా యూస్ చేయొచ్చు. అంతేనండి, చూసారా, చాలా ఈజీగా మన రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.